రెండు హస్తాలు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు చెబుదాం. యేసయ్యా నీకు స్తోత్రం, నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యా అంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. ఎందుకంటే మనకంటే మంచివారు, మనకంటే ఘనులైన వారు, యోగ్యులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు, ధనవంతులు ఈ సంవత్సరపు ఆఖరి సమయమును చూడలేక మంటిలో మన్నుగా కలిసిపోయారు. మీరు, నేను, మనము ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా సజీవంగా ఉండి 2024 సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు మహాకృపను చూపించాడు. అందుకని గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిందాం. యేసయ్యా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత అంటూ ప్రభుని గట్టిగా స్తుతిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చూడలేక మంటిలో మన్నుగా కలిసిపోయారు. మనమైతే చక్కగా దేవుని మందిరంలో ఉండి రాత్రి ప్రభువును స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. మరికొంతమంది అయితే అనారోగ్యములతో, ఏమండి, సంతోషం లేక, ఆనందం లేక, సమాధానము లేక ఈ బ్రతికే కంటే చనిపోవటమే మేలని, మరికొందరైతే కష్టాలు, కన్నీటి మధ్య సుడిగుండాల్లో తిరుగుతూ చాలామంది ఈ సంవత్సరంలో నలిగిపోతూ నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయారు. కానీ మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ చక్కగా స్తుతించి ప్రభువుని ఆనందించగలుగుతున్నామంటే ఇదంతా దేవుని మహాకృప. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఇది మన నీతి కాదు, మళ్ళీ ఇక్కడ పొరపాటు పడకండి. ఇది మన భక్తి కాదు. అమ్మో మేము ఎలా ఉన్నామంటే మా ప్రార్థన అనుకోబాకండి. దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క మహాకృప. కాబట్టి ఇటువంటి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కొంతమంది ఉంటే, మరికొందరైతే గనక రకరకాల స్థలాల్లో రకరకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. మనమైతే దేవుని మందిరంలో చక్కగా ప్రభువును స్తుతిస్తూ ఆనందించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి క్రొత్త సంవత్సరంలో ప్రవేశించే మనము కొన్ని తీర్మానాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని సమర్పణలు గత సంవత్సరం అనగా 2023లో తీసుకున్నాం. చాలా మనము చేయలేకపోయాం. చాలామంది సంవత్సరానికి 52 వారాలు, ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు వచ్చారో ఎన్ని ఆదివారాలు రాలేదో దేవుని దగ్గర లెక్క చెప్పాలి మనం. శుక్రవారాలు, శనివారం రాత్రి చాలాసార్లు దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుణ్ణి దుఃఖపెట్టాం, దేవుని గాయాలు రేపాం. మన మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ. అయితే ఈ రాత్రి యేసయ్యా నన్ను క్షమించు అని మనం సిద్ధపడాలి. ఉదయం దిద్దుబాటు, ఈ రాత్రి సిద్ధపడి నూతన సంవత్సరంలో నూతన తీర్మానాల చేత, నూతన సమర్పణలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యం ద్వారా దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాలి. అంతేకాదు, ఒక్క మాటలో చెప్పాలనంటే కనుక పేతురు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి దయచేసి, నేను ప్రతి సంవత్సరం చదివింతాను. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనినట్లు
పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండెను. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైనటువంటి వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి చూడండి. అదే పేతురు భక్తుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువున పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు మరొకసారి. ఏమి విడిచిపెట్టాలో ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టేయండి. ఏమి పొందుకోవాలో, ఏం తీర్మానాలు చేసుకోవాలో, ఏమి సమర్పించుకోవాలో దేవునితో ఈ రాత్రి వడంబడిక చేసుకోండి. ఈ సమయం పోకముందే సద్వినియోగం చేసుకుందాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. అందరూ లేచి నిలబడదాం. త్వరగా అయిపోయింది, టైం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం. 3 విషయాలు చెబుతున్నాడు పేతురు భక్తుడు. క్రీస్తు పడిన శ్రమలను మనస్సును ఆయుధముగా మనం ధరించుకోవాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను. 2 చేతులు పైకెత్తండి, తలలు వంచండి, కనులు మూసుకోండి. ఈ సంవత్సరములో ఏమేమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టండి. ఏ విషయాల్లో అయితే సమర్పణ కలిగి, తీర్మానం కలిగి ప్రభు పాదాల దగ్గర ప్రతిష్ఠించుకోవాలో మనము ఆ విషయాల్లో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పెదాలు తెరవండి. అందరూ కూడా, అందరూ పెదాలు తెరవండి. నా మాట వినండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి. యేసయ్యతో మాట్లాడండి. రెండవది, ఎప్పటి వరకు అనగా ఇక మిగిలిన కాలం మనం పాపము జోలికి వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నాడు. మూడవది, అన్యజనుల ఇష్టం నెరవేర్చకూడదంటున్నాడు పేతురు భక్తుడు. మొదటిది, క్రీస్తు పడిన శ్రమల్లో పాలువారమై ఉండాలి. రెండవది, పాపము జోలికి వెళ్ళకూడదు. మూడవది, అన్యజనుల ఇష్టం నెరవేర్చకూడదు. ప్రభువా ఈ సంవత్సర కాలంలో నన్ను ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా. ఒక్క ఆరాధన కూడా నేను మానకూడదు ప్రభువా. పెదాలు తెరవండి, పెదాలు తెరవండి. ప్రభుతో ప్రతిష్ఠ చేయండి. ప్రభువా ఒక్క ఆరాధన మానకూడదు నాయన. నేను బ్రతుకున్నానంటే నీ కృప, ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృప, నా కుటుంబం క్షేమంగా ఉందంటే నీ కృప. యేసయ్యా నా బిడ్డలు ఉన్నతమైన కృప పొందుకుంటున్నారంటే నీ కృప నాయనా. దేవా దేవా నా జ్ఞానము తెలివి ఏ పాటిది యేసయ్యా. కృతజ్ఞత కలిగి మాట్లాడండి ప్రభుతో, ప్రభుతో మాట్లాడండి. యేసయ్యా నేను నా భర్త రక్షణ పొందాలి, నా బిడ్డలందరూ రక్షణ పొందాలి. యెహోషువ కుటుంబం వలె నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని దేవుని కొరకు నిలబడాలి. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి పక్షంగా, వారి కుటుంబ పక్షంగా నా ప్రభు నిలబడతాడు. నా ప్రభు కార్యాలు జరిగిస్తారు. ప్రియులారా, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అన్యజనుల ఇష్టం నెరవేర్చకుండా దేవుని ఇష్టము నెరవేర్చాలి. పాపము జోలికి వెళ్ళకూడదు. గతించిన కాలమే చాలు. ఇదిగో నా మాట వినండి, నా మాట వినండి. సరి చేసుకోండి, సరి చేసుకునేవారు సరి చేసుకోండి. చెప్పాళ్ళే గాడిద గుడ్డు, పాస్టర్ గారు ఎప్పుడు చెప్పేదే పాత చింతకాయ పచ్చడే
అనుకోబాకండి. నా మాట నేను ఎందుకో దేవుడు ప్రేమించి పదే 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 నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద ప్రేమతోటే, ద్వేషంతో కాదు. నా మాట వినండి, నా మాట వినండి. మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప మనకు కావాలి ప్రియులారా. మన బిడ్డలకు కావాలి, మన కుటుంబాలకు కావాలి. గొప్ప గొప్ప వారే మంటిలో మన్నుగా మారిపోయారు. మీరు నేను మనము దేవుని మందిరములో ఉన్నామంటే దేవుని కృప. లోకంలో పొర్లాడుతున్నారు, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విస్తారమైన పాపంలో మునిగి తేలుతున్నారు. ఈ రాత్రి మీరు నేను ప్రశాంతంగా దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. దేవుని కృప. సమర్పించుకున్నారా? తీర్మానం తీసుకున్నారా? ప్రతిష్ఠించుకున్నారా? ప్రభువా, ఈ సంవత్సరంలో చేసిన పొరపాట్లు ఇక ఎన్నడూ నేను చేయకుండా ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేసుకోండి. తీసుకున్న తీర్మానాలు తప్పిపోకుండా నీ కాపుదల నాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ కృప నా మీద ఉంచు, నీ కృప నా మీద ఉంచుమని ప్రార్థన చేసుకునండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి మనం చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇచ్చిన యేసయ్యకు, యేసయ్య మహిమార్థమై స్తుతి యాగము చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. 2023 అంతా కాపాడి 2024లో ప్రవేశింపజేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా దీన స్థితిని నీవు మార్చినావు. ఊహించని మేలులతో తృప్తి పరచినావు, ఊహించని మేలులతో తృప్తి పరచినావు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతా స్తోత్రాలు నీకే ప్రభు. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం. కానాను యాత్రలో ఆరణ్య మార్గములో ఏ దారి కానరాక తల్లడిల్లగా, కానాను యాత్రలో ఆరణ్య మార్గములో ఏ దారి కానరాక తల్లడిల్లగా, నీ దుడ్డు కర్రతో నన్ను ఆదరించి, నీ దుడ్డు కర్రతో నన్ను ఆదరించి,
నీ దండముతో నన్ను బలపరచినావు, నీ దండముతో నన్ను బలపరచినావు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. గ్లోరీ, స్తోత్రం, కొట్టాలి చప్పట్లు. సింహము వంటి మనుషుల మధ్య ఒంటరినై నేను నిలిచియుండగా, సింహము వంటి మనుషుల మధ్య ఒంటరినై నేను నిలిచియుండగా, ఎడబాయని కృపతో నా తోడుగా నిలచి, ఎడబాయని కృపతో నా తోడుగా నిలచి, విజయ పదముతో నన్ను నడిపించినావు, విజయ పదముతో నన్ను నడిపించినావు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతా స్తోత్రాలు నీకే ప్రభు. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నా సన్నిధి నీకు తోడునిచ్చినావు. గ్లోరీ, స్తుతి, యేసయ్యా. అర్థమే కాని అయోమయ స్థితిలో నా గుండె చెదరి రోదించగా, అర్థమే కాని అయోమయ స్థితిలో నా గుండె చెదరి రోదించగా, నీ స్వరముతో నన్ను బహుధైర్యపరచి, నీ స్వరముతో నన్ను బహుధైర్యపరచి, కడుపేద స్థితిలో కటాక్షించినావు, కడుపేద స్థితిలో కటాక్షించినావు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయా. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. కృప వెంబడి కృపతో నన్నాదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా దీన స్థితిని నీవు మార్చినావు. ఊహించని మేలులతో తృప్తి పరచినావు, ఊహించని మేలులతో తృప్తి పరచినావు. అందరూ పాడదాం. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా,
స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతా స్తోత్రాలు నీకే ప్రభు. కృతజ్ఞతా స్తోత్రాలు నీకే ప్రభు. కృతజ్ఞతాస్తుతులు 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 నీకే ప్రభు. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, కృతజ్ఞతా స్తోత్రాలు నీకే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. స్తుతి, 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనబరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2023 సంవత్సరం అంతా కను పాపను కాపాడినట్లుగా మమ్మలను కాపాడినందుకు స్తోత్రం. కృప వెంబడి కృపతో ఆదరించినందుకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. కడు పేద స్థితిలో మార్చినందుకు నీకు స్తోత్రము నాయనా. ఊహించని మేలులతో తృప్తి పరిచినందుకు నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికై మరొక్కసారి లెక్కలేని వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రత్యేక సమయంలో దేవా నీకు స్తోత్రం. 2024 సంవత్సరానికి మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. సంఘ వాగ్దానము యేసు నామములో సంఘం పట్ల, అలాగే మా కుటుంబాల పట్ల నెరవేర్చబడునుగాక. వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చబడునుగాక. ప్రభువా నీవే నీ ఘనమైన కార్యాలు ఈ 2024 సంవత్సరంలో మీరు జరిగించుదురుగాక. మీ నామమునకే మహిమ కలుగునుగాక. మీ నామమునకే మహిమ కలుగునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సంఘముతో చేసిన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపించేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువా నీ వాగ్దానం మా పక్షంగా నెరవేరుస్తున్నందుకు స్తోత్రం అంటూ ప్రభువుని గణపరుస్తాం. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ నామములో ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుందుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక.